అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం 11,467 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. జగన్ తాడేపల్లి ఇంటిలో వాస్తు మార్పులు. రాజకీయంగా కుటుంబ పరంగా సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమేనన్న భావనలో జగన్. పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్. పోలీసులను అలర్ట్ చేసిన హోంమంత్రి అనిత. పవన్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్. లోన్ పేరుతో రైతు నుంచి 39,000 రూపాయల దేశీ కోడి మాంసం తినేసిన బ్యాంక్ మేనేజర్. ఛత్తీస్గఢ్ లోని మస్తూరిలో ఘటన. లోన్ మంజూరు కోసం 10% కమిషన్ తో పాటు 39,000 దేశీ కోడి మాంసం తిన్న బ్యాంక్ మేనేజర్. జైలు అధికారులపై హోంమంత్రి అనిత మండిపాటు. జైలులో టీవీలు, ఫ్రిజ్ కొనుగోలు చేయడంపై మంత్రి అనిత ఆరా. ఈ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని మంత్రి వెల్లడి. బాధ్యులని తేలిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్న మంత్రి. భార్య మౌనికతో కలిసి డీజీ కార్యాలయానికి మనోజ్. తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను వివరించిన మనోజ్ తమకు రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ లక్ష్యమన్న బట్టి విక్రమార్క. ప్రజల కోసమే ఉన్నామనే భావన అధికారులు కల్పించాలని సూచన. 5 కంపెనీలపై హైడ్రా కమిషనర్ కు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు. నిన్నటి విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సంబరాల్లో ఎవరైనా జై తెలంగాణని నినదించారా అని ప్రశ్న. మోటరోలా నుంచి 5G సామర్థ్యంతో మోటో G35 ఆవిష్కరించిన కంపెనీ. ధర 9,999 రూపాయలుగా ప్రకటించిన కంపెనీ. కెనడా వస్తువులపై సుంకాలు పెంచితే అమెరికన్లపైనే ప్రభావం పడుతుందన్న ట్రూడో. అంతిమంగా వస్తువుల ధరలు పెరుగుతాయని వివరణ. ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ 26వ గవర్నర్ గా 3 ఏళ్ల పాటు కొనసాగనున్న మల్హోత్రా. కేటీఆర్ కవితకు కుక్క కూడా ఓటు వేయదని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు. తాను ఎప్పుడు ఫైర్ బ్రాండ్ నే అన్న అరవింద్. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావుగా గుర్తింపు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన కవిత. ఉద్యమ తల్లే తమ తల్లి అని స్పష్టం చేసిన కవిత. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం. 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు. రాజ్యసభ స్థానాలకు నామినేషన్ చేసిన కూటమి అభ్యర్థులు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు. గంటకు మలుపు తిరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం. విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం. కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదనలు. ఆటో డ్రైవర్లు నష్టపోకుండా విధి విధానాల రూపకల్పన. ఢిల్లీలో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు. కేజ్రీవాల్ తగ్గేదేలే అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్. అవినీతి పరులను అంతం చేస్తామంటూ బీజేపీ కౌంటర్ పోస్టర్. ఆహా తెరపైకి తమిళ హారర్ థ్రిల్లర్ 7G. ఈ నెల 12 నుంచి మొదలు కానున్న స్ట్రీమింగ్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన భారతీయ సినిమా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ప్రముఖ క్రీడాకారులతో కలిసి పాల్గొన్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. గోల్ఫ్ కు ఆదరణ పెంచేందుకు కృషి చేస్తానంటూ వాగ్దానం. 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని. 2024 ప్రథమార్థంలో ధోని ఖాతాలో మొత్తం 42 బ్రాండ్ల డీల్స్. అమితాబ్ కంటే 1 ఎక్కువ. షారుఖ్ కంటే 8 డీల్స్ అధికం.